విజయం సాధించాలంటే మెదడుతో ఆలోచించాలి, మనసుతో పని చేయాలి. చిరునవ్వు, నిశ్శబ్దం రెండూ శక్తివంతమైనవి. మొదటిది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది, రెండవది చాలా సమస్యలను నివారిస్తుంది. చరిత్రలో ఎన్ని యుద్ధాలు జరిగినా ఒక మనిషి తన మనసుతో చేసే యుద్ధం ఒక మహాసంగ్రామమే అవుతుంది. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధమని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవటానికి అదే కారణమవుతుంది. జనానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోతే చాలు. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకటానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవటం కాదు, ధైర్యం కోల్పోవటం. ఇతరులు నిన్ను ఎంత రెచ్చగొట్టినా చిరాకు పడి పౌరుష భాషతో సమాధానం చెప్పకు, శాంతంగా ప్రవర్తించు. కన్నీళ్లు మీవే అయినా వాటిని మీకు పరిచయం చేసేది మాత్రం మీ అనుకున్న వాళ్లే. జీవితం అద్దం లాంటిది. అద్దం ఎదురుగా ఏది ఉంచితే అదే కనిపించినట్లు మీరు ఇతరుల పట్ల ఎలా ఉంటే మీకు జీవితంలో అవే ఎదురవుతాయి. నీ తప్పు లేకుండా ఎవరైనా అవమానించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. తలెత్తుకొని ముందడుగు వేయి. నీ చిరునవ్వే వారిని బాధపెట్టే ఆయుధమవుతుంది. అదృష్టం ఎన్నడూ నిన్ను మేధావిని చెయ్యదు. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడూ సమాధానం చెప్పకు, ఎందుకంటే నీ మౌనానికి మించిన సమాధానం మరొకటి లేదు. కోపంతో ఏమీ సాధించలేవు, అయిన వారిని కానివారిగా చేసుకోవటం తప్ప. గర్వంతో కూడా ఏం సాధించలేవు, అందరిలో ఒంటరిగా మిగలటం తప్ప. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. బలమైన వారి కోపం కంటే తెలివైన వారి కోపం చాలా ప్రమాదకరం. మీ శత్రువుతో స్నేహం చేసే మీ మిత్రుడు మీ శత్రువు కంటే ప్రమాదకరం. కోపంతో సమాధానం చెప్పకు, సంతోషంగా వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. కోపంగా మాట్లాడేవారిని నమ్మొచ్చు, మనసులో ఏదో పెట్టుకొని నవ్వుతూ నటించే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. కోపం ఎంత అనర్థమో నష్టం జరిగిన తర్వాత కానీ తెలియదు. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు. అందుకే వివేకంతో చేసే పని రెట్టింపు లాభాన్ని కలిగిస్తుంది. కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు, ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. కోపం మనిషిలో వివేకాన్ని చంపేస్తుంది. అర్థం లేని కోపం ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆనందం గొప్ప ఔషధం, ఆచరించిన వారికి ఆరోగ్యం. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు, అలాగే కోపంతో రగిలిపోయేవారికి సుఖ సంతోషాలెన్నడూ ఉండవు. అతిగా మాట్లాడటం, కోపం, దురాలోచన, స్వార్థం, మిత్రద్రోహం, దానగుణం లేకపోవటం ఇవి పదునైన కత్తులు, మనిషి ఆయువుని తగ్గిస్తాయి. నిజానికి మనిషిని చంపేవి ఇవే కానీ మృత్యువు కాదు. మీకు కోపం రావటం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించే వాళ్ళు మీ జీవితంలో ఉండటం గొప్ప. కోపంలో ఉన్నప్పుడు మీరు ఆలోచించే శక్తిని కోల్పోతారు. శాంతంగా ఉంటే జీవితంలో దృఢంగా ఉండగలుగుతారు. మీ శరీరానికైతే అది పడదు, ఇది పడదు అని జాగ్రత్తలు. మీ మనసుకు మాత్రం అన్నీ పడతాయి, అన్నీ భరించాలి. చేపట్టిన పనిని పూర్తి చేసేదాకా వదులుకోకూడదు. దుబారా చేయకుండా ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి. పాముకి ఎంతో ప్రేమతో పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది. నీతి లేని వారితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వారు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటారు. అందుకే దృష్టులకు దూరంగా ఉండాలనేది. ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్ మాట్లాడేవారినే ఉంచుకోవాలి. మంచి మనిషితో స్నేహం చేయి, కానీ దూరం చేసుకోకు. అందంగా ఉన్నవారితో కన్నా తన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచేవారితోనే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. విధి నీ కోసం అన్ని దారులు మూసివేయొచ్చు, కానీ నువ్వు చేసే ప్రయత్నం మాత్రమే
నీకు ఒక్క దారి చూపిస్తుంది. ఈ రోజుల్లో చుట్టూ ఉన్న మనుషుల్లో నటన మాత్రమే ఉంది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. వారికి అవసరం ఉన్నంత వరకు నీకు విలువ ఇస్తారు, అంతేకాని ప్రత్యేకించి ఎవరికి ఎవరు విలువ ఇవ్వరు. క్షమాపణ అంటే ఒప్పుకోవటం ఒక్కటే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టడం. క్షమించటం, క్షమించాను అని చెప్పటం మాత్రమే కాదు, జీవితాంతం ఆ సంఘటన మరలా ఎత్తకూడదు. జీవితంలో ఒక బంధానికి మీరు దగ్గరగా ఉన్నారా లేదా దూరంగా ఉన్నారా అనేది కాదు, అసలు వారి మనసులో మీరు ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ఖరీదైన ఫోన్ నీ దగ్గర ఉండటం గొప్ప కాదు. ఏ ఫోన్ నుండి నువ్వు కాల్ చేసినా ఆతృతగా, ఆప్యాయంగా మాట్లాడే బంధం ఉండటమే గొప్ప. నవ్వుతూ చెంపదెబ్బ కొడితే లోకం హాస్యంగానే చూస్తుంది. అదే కోపంతో కొడితే అయ్యయ్యో అంటారు. అందుకే కొందరు నవ్వుతూనే గోతులు తవ్వుతారు. బలం అంటే నచ్చని వాటిని నాశనం చేయటం కాదు, నచ్చిన వాటిని ఎంత కష్టపడైనా సాధించుకోవటం. పుస్తకాలు, స్నేహితులను చాలా ఆలోచించి ఎంచుకోవాలి, ఎందుకంటే వాటి ప్రభావం మీ జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో మనిషి కంటికి డబ్బు కనిపించినంత అందంగా ఏదీ కనిపించటం లేదు. విజయం మీకు ఒక్క దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. మీరు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. ఎటొచ్చి దాన్ని మీరు ఎంచుకోవటంపైనే ప్రయాణం ఆధారపడి ఉంటుంది. సొంత వాళ్లే పరాయి వాళ్లుగా మసులుకునే కాలం ఇది. ఎంత చనువుగా ఉంటే అంత బాధపడక తప్పదు. మౌనంగా భరించగలిగితే మనసును ప్రశాంతంగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కష్టం ఎంత గొప్పదో దాని విలువ తెలిసిన వారికి అర్థమవుతుంది. సోమరులకి సమయాన్ని వృధా చేయటం తప్ప కష్టం విలువ ఎప్పటికీ తెలియదు. కాసేపైన నిలబడిన కాలానికి సమాధానం చెప్పాలంటే అక్కర్లేని వాటిని వదిలేసి అవసరమైన వాటిని ఎతకటంలోనే జీవిత పరమార్థం నిలబడి ఉంటుంది. ఇక్కడ మనుషులతో పని లేదు. ఏదనుకుంటే అది చేయటం, ఏదనిపిస్తే అది మాట్లాడటం. కానీ ఏది ఇస్తే అది మీకు తిరిగి వస్తుంది, మంచైనా చెడైనా. కాలం ఎంత విలువైందో గడిచిపోయిన కాలానికి తెలుసు. మనిషికి జ్ఞానం ఎంత అవసరమో బడిలిపోయిన శరీరానికి తెలుసు. గమ్యం ఎరగని ప్రయాణం ఎంత దూరమో జీవితానికి తెలుసు. గొప్ప రోజును తయారు చేయటానికి ఎంత కష్టమైనా భరించాలి. నష్టాన్ని సరిచేయటానికి కొన్నిసార్లు జీవితాలు సరిపోవు, అయినా ప్రయత్నం మానకూడదు. కష్టంలో విలువ కలిగిన తత్వాన్ని సాధించినప్పుడు అవసరమైన జ్ఞానాన్ని పొందగలరు. అటువంటి జ్ఞానం వల్ల మనిషి దేనివల్ల బాధపడవలసిన అవసరం రాకపోవచ్చు. జీవనం ఎలా ఉన్నా జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచటానికి ప్రయత్నించాలి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, కానీ మంచి ఆలోచన మనిషిని గొప్పగా చేస్తుంది. జీవితం విలువ అర్థం కాకపోతే ప్రతి క్షణం వృధాగా పోతుంది. ఎన్ని రోజులు బ్రతకటం ముఖ్యం కాదు, ఎలా ఉండాలో అనేది రేపటి రోజును గొప్పగా మారుస్తుంది. శూన్యంగా కనిపించేది ముగిసిపోతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఏ క్షణం ఎలాగైనా మారొచ్చు. మనిషి మాత్రం పరిస్థితులను బట్టి తనని తాను ఎప్పుడూ కోల్పోకూడదు. జీవితంలో అనుభవం అయిన ప్రతి పాఠం ఎన్నో నేర్పుతుంది. నేర్చుకున్న ప్రతి పాఠం 10 మందిని శాసించే స్థాయిలో నిలబెడుతుంది. శరీరం దృఢంగా ఉన్నప్పుడు చేయవలసిన పనులు తెలిస్తే బడలిక పొందిన తర్వాత ఆలోచించి బాధపడవలసిన అవసరం రాదు. కంటికి కనపడే మంచి మనసుకు కనిపించకపోతే జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. నమ్మిన వారిని మోసం చేయటం నమ్మకాన్ని దూరం చేసుకోవటమే. ప్రకృతితో కనిపించే దృశ్యాన్ని ఎప్పుడైతే స్వచ్ఛమైన మనసుతో చూస్తారో అప్పుడే మనిషిగా ఎంత ఎదిగినా గొప్పతనం అనేది జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. క్షణమైన ఆగని కాలం వెంట నడిచి చూస్తే తెలుస్తుంది అవసరమైన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో. ఊపిరి ఉన్నప్పుడే ఊహించని గెలుపు సాధించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.